టీటీడీ లడ్డు నేతి కల్తీ వ్యవహారం అయితే మరొకసారి తెర మీదకు వచ్చింది. ఆ గతంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ హయాంలో టీటీడీకి ఏదైతే నేతిని సరఫరా చేశారో ఆ నేతిలో కల్తీ జరిగిందని ఆ ఎన్డీడీబీ తేల్చి చెప్పింది. ఆ తర్వాత ఆ జరిగిన వ్యవహారాలు మనందరికీ తెలిసిందే. దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి సుప్రీంకోర్టు తన ఆధ్వర్యంలో ఒక సిబిఐ ఎంక్వైరీ టీంను కూడా వేసింది, మనందరికీ తెలుసు. అయితే ఇటీవల కాలంలో ఈ టీటీడీ లడ్డు ఏదైతే నేతి కల్తీ వ్యవహారం ఉందో ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియలేదు. కానీ వాస్తవానికి సిబిఐ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా 4 వ్యక్తులను, అందులోనూ వివిధ సంస్థలకు చెందినటువంటి కీలక వ్యక్తులను ఆ సిబిఐ అధికారులు అరెస్టు చేయడంతో మరొక్కసారి లడ్డు కల్తీ నేతి వ్యవహారం అయితే ఆ తెర మీదకు వచ్చింది. దీంతో వైసీపీ ఆ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు అసలు లడ్డూలో కల్తీయే లేదు, దీని మీద విచారణ అవసరం లేదని వాదించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు సిబిఐ అరెస్టులు చేయడం మొదలుపెట్టిన తర్వాత కిక్కురు మనలేని పరిస్థితి. దానితో పాటు సిబిఐ అనేక అంశాలను కూడా బయటపెట్టింది. వాస్తవానికి సిబిఐ విచారణను పక్కన పెట్టి కూడా వాస్తవాలను మనం ఒక్కసారి బయటకు తీసుకుంటే అసాధ్యం. 320 రూపాయలకు ఆ నేతిని టీటీడీకి సరఫరా చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. అది ఎలాగూ అనేది నిన్న ఆ సిబిఐ అధికారులు బయటపెట్టారు. రెండోది ఏంటంటే వివిధ సంస్థలు, అటు వైష్ణవి కావచ్చు, ఏఆర్ డైరీ కావచ్చు, ఆ బోలే బాబా కావచ్చు, ఇందులో ఇన్వాల్వ్ అయినవి ప్రధానంగా ఈ 3 సంస్థలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఈ కల్తీ వ్యవహారంలో. వాస్తవానికి ఏఆర్ డైరీని ముందు పెట్టి తెర వెనక కథ మొత్తం నడిపింది వైష్ణవి డైరీ. ఏఆర్ డైరీ కాంట్రాక్టు దక్కించుకుంటే వైష్ణవి డైరీ టీటీడీకి నేతిని సరఫరా చేసింది. మరి ఏఆర్ సంస్థ సరఫరా చేయాల్సిన నేతిని వైష్ణవి సంస్థ ఎందుకు సరఫరా చేసింది? పక్కన పెడితే వైష్ణవి సంస్థ ఎక్కడి నుంచి నేతిని తీసుకొచ్చింది? బోలే బాబా నుంచి నేతిని తీసుకొచ్చింది. పోనీ బోలే బాబాకి ఏమైనా ఆ టీటీడీకి నేతిని సరఫరా చేయగల క్యాపబిలిటీ ఉందా? అంత నేతిని సేకరించగల సామర్థ్యం దానికి ఉందా? అన్ని పాలు ఆ బోలే బాబా దగ్గర ఉన్నాయా అంటే లేవని తెలుస్తుంది. మరి అంత సామర్థ్యం లేనప్పుడు కల్తీ చేయకుండా నేతిని ఎలా సరఫరా చేశారు? అన్నిటికంటే కొసమెరుపు ఏంటంటే బోలే బాబా నుంచి 355 రూపాయలకు ఏఆర్ డైరీ నేతిని కొన్నట్టుగా రికార్డ్స్లో ఉంది. ఓకే, బాగుంది. 355 రూపాయలకు ఏఆర్ డైరీ కొంటే కనీసం టీటీడీకి ₹1 లాభం వేసుకుని ఇచ్చినా 356 రూపాయలకి ఇవ్వాలి. అంతే కదా? ఎవరు లాభం లేకుండా ఎవరు చేయరు కదా. నువ్వు బోలే బాబా నుంచి 355 రూపాయలకు కొంటే టీటీడీకి ₹1 లాభం వేసుకుని ఇచ్చినా 356 రూపాయలకు నువ్వు టీటీడీకి నేతిని ఇవ్వాలి. కానీ నువ్వు ఎంతకి ఇచ్చావు? 319 రూపాయలకి ఇచ్చావు. మరి దాదాపుగా 35-36 రూపాయలు కేజీకి నష్టం పెట్టుకుని నువ్వు టీటీడీకి నేతిని ఎలా ఇచ్చావు? ఇక్కడ దొరికిపోయారు మొత్తం. ఈ ఒక్క పాయింట్లో మొత్తం దొరికిపోయారు. 355 రూపాయలకు నువ్వు బోలే బాబా దగ్గర కొని 319 రూపాయలకే నువ్వు టీటీడీకి ఎలాగ ఇచ్చావు? కేజీకి 36 రూపాయలు ఎలా నష్టపోయావు? నువ్వు నష్టానికి ఎలా ఇచ్చావు? కల్తీ జరగలేదన్నావు, తెచ్చిన నేతిని నష్టానికి ఎలాగ ఇచ్చావు? సమాధానం చెప్పాలి ఏఆర్ సంస్థ. ఇక్కడే దొరికిపోయారు వీళ్ళు. ఇదంతా కూడా రికార్డెడ్గా దొరికింది. మధ్యలో వైష్ణవి డైరీ, వాస్తవానికి తెర ముందు ఏఆర్ డైరీ పేరున్న టెండర్లు ప్రభుత్వం నుంచి ఏఆర్ డైరీ దక్కించుకున్న దీని వెనక కర్త కర్మ క్రియగా వ్యవహరించిన డైరీ వైష్ణవి డైరీ. మధ్యలో వైష్ణవి డైరీ ఎందుకు వచ్చింది? అసలు వైష్ణవి డైరీకి టీటీడీ నేతికి ఏంటి సంబంధం? సో ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే సిబిఐ అధికారులు వేశారు. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ 3 సంస్థలకు చెందిన ప్రతినిధులు ఎవరూ కూడా సమాధానం చెప్పలేదు, మౌనం దాల్చారు. మీరు ఎక్కువ రేటుకు కొని తక్కువకి ఎలా ఇచ్చారంటే సమాధానం లేదు. కల్తీ జరగకుండా 320 రూపాయలకే మీరు నేతిని ఎలా ఇవ్వగలుగుతున్నారు? మార్కెట్లో 450 నుంచి 500 రూపాయలు ఉన్నప్పుడు అని అడిగితే దానికి సమాధానం లేదు. అంత క్యాపబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెలకు ఒక 10 లక్షల లీటర్లో ఎంతో కేజీ 10 లక్షల కేజీలు ఎంతో నెయ్యి కావాలనుకోండి టీటీడీకి, అంత నేతిని సరఫరా చేసే క్యాపబిలిటీ బోలే బాబాకు లేదు. మరి బోలే బాబాకి అంత క్యాపబిలిటీ లేనప్పుడు నేతిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? కల్తీ జరగకుండా నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇలాంటి 1 కాదు 2 కాదు అనేక అనుమానాలు అయితే సిబిఐ అధికారులు అడగటం జరిగింది. ఇప్పుడు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడే అరెస్టు జరిగింది అంటే అర్థం ఏంటి? అందులో అవకతవకలు జరిగాయి అనేది అర్థం. అది పూర్తిగా కల్తీ జరిగిందా లేదా అనేది ఇంకా తేల్చలేదు. కాకపోతే అరెస్టులు జరిగాయి అంటే ఇందులో అక్రమాలు బయటకు వచ్చాయి. ఏంటి అక్రమాలు అనేది నేను ఇప్పుడే చెప్పాను. సామర్థ్యం లేకపోయినా వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకోవటం, ఏఆర్ డైరీ ముందుండి వెనకమాల వైష్ణవి డైరీ నడపటం, 355 రూపాయలు కొని 319 రూపాయలకే సరఫరా చేయటం,
ఇలాంటి అనేక లూప్ హోల్స్ను సిబిఐ అధికారులు గుర్తించారు. దీని మీద విచారిస్తే వారి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతోనే సిబిఐ అధికారులు అయితే అరెస్టు చేశారు. దీంతో ఒక్కసారిగా మళ్ళీ టీటీడీ లడ్డూ వ్యవహారం అయితే బయటకు వచ్చింది. సో ఇక్కడ చూడవచ్చు, మొత్తం నలుగురిని అయితే అరెస్టు చేశారు. నిందితుల్ని జడ్జి ఇంటికి తీసుకువెళ్తున్న పోలీసులు మనం అక్కడ కూడా చూడొచ్చు. విపిన్ జైన్, అలాగే పోమిల్ జైన్, రాజశేఖరన్, అలాగే అపూర్వ చావ్దా, ఈ నలుగురిని అయితే టీటీడీ నేతి కల్తీకి సంబంధించి వీళ్ళందరూ కూడా వివిధ సంస్థలకు చెందినటువంటి డైరెక్టర్లు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, లేదా అందులో కీలకంగా పనిచేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళ నలుగురిని అయితే అదుపులోకి తీసుకున్నారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి నిందితుల అరెస్ట్ అని చెప్పి సిట్ అదుపులో బోలే బాబా డైరెక్టర్లు, ఇప్పుడు మనం ఆల్రెడీ బోలే బాబా సంస్థ గురించి చెప్పుకున్నాం. సో ఆ బోలే బాబా సంస్థకు చెందినటువంటి డైరెక్టర్లను అయితే అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో వైష్ణవి డైరీ సీఈఓని, ఏఆర్ డైరీ ఎండీని కూడా, వాస్తవానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది ఏఆర్ డైరీ, కాబట్టి ఆ ఒప్పందం కుదుర్చుకున్న ఏఆర్ డైరీ ఎండీని అదుపులోకి తీసుకున్నారు. సో తెర వెనకుండి వైష్ణవి డైరీ సరఫరా చేసింది టీటీడీకి. మరి ఏఆర్ డైరీ ఒప్పందం కుదుర్చుకుంటే వైష్ణవి డైరీ ఎందుకు సరఫరా చేసింది? దీనికి సంబంధించి వైష్ణవి డైరీ సీఈఓని అదుపులోకి తీసుకున్నారు. ఇక అసలు కథ అంతా బోలే బాబా దగ్గర ఉంది. ఎందుకంటే వాళ్లకు ఆ నేతిని సరఫరా చేసే క్యాపబుల్ లేకపోయినప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నా క్యాపబుల్ రోజుకు ఒక 100 లీటర్ల నెయ్యి సప్లై చేయటం, కానీ 1000 లీటర్ల నేతిని నేను ఆర్డర్ తీసుకున్నా. ఎలా సప్లై చేస్తాను? నేను నా క్యాపబుల్ 100 లీటర్లే, నేను ఎటువంటి కల్తీ చేయలేదు. 1000 లీటర్లు నేను ఎలా సప్లై చేస్తా? ఇక్కడ జరిగింది కూడా అదే. బోలే బాబా విషయంలో జరిగింది కూడా అదే. వాళ్ళకి అంత సామర్థ్యం లేకపోయినా టెండర్ తీసుకున్నారు. సో ఈ విషయానికి సంబంధించి బోలే బాబాకు చెందినటువంటి ఇద్దరు డైరెక్టర్లను కూడా అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. నలుగురికి తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, రిమాండ్ విధింపు, తిరుపతి సబ్ జైలుకు కూడా అయితే తరలించడం జరిగింది. సిట్ అదుపులో 2 డైరీలకు చెందిన మరొక 10 మందికి పైగా సిబ్బంది రేపో మాపో అరెస్టు. సో ఇది ఇక్కడ ఆగిందంటే లేదు, ప్రస్తుతానికి కీలక వ్యక్తులను మాత్రమే అరెస్టు చేశారు. దీంతో పాటు మరొక 2 డైరీలకు చెందినటువంటి దాదాపుగా ఒక 10 మంది సిబ్బందిని, అంటే ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి 10 మంది సిబ్బందిని కూడా అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఆయా ప్రాంతాల్లో బృందాల సోదాలు, అనధికార డాక్యుమెంట్లు, రాజకీయ కోణం పైన కూడా ఆరా అని చెప్పి ఒకటి అయితే రావడం జరిగింది. తిరుమల వెంకటేశ్వర రెడ్డి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో 4 కీలక నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. సో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పడిన సిబిఐ నేతృత్వంలోని ఈ సంస్థ ఉత్తరాఖండ్ రూర్కీలో ఉన్న బోలే బాబా ఆర్గానిక్ డైరీతో పాటు ఏదైతే ఏఆర్ డైరీ అలాగే వైష్ణవి డైరీ ఉందో, సో వీటికి చెందినటువంటి వారిని కూడా అరెస్టు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో దీంతో పాటు గత 3 రోజులుగా వైష్ణవి డైరీకి చెందినటువంటి డ్రైవర్లను, టీటీడీ సిబ్బందిని విచారించారు. అక్కడ వెల్లడైన సమాచారం ఆధారంగా విపిన్ జైన్, సోమిల్ జైన్, అపూర్వ చావడా, రాజశేఖరన్ అనే వీళ్ళ నలుగురిని అయితే పిలిచి ప్రశ్నించి ఆ తరువాత వారిని అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. సో తప్పుడు డాక్యుమెంట్లు, వాటికి సీళ్లు కూడా సిబిఐ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఏఆర్ డైరీ పేరుతో వైష్ణవి డైరీ ప్రతినిధులే టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్నట్లు ఈ అధికారులు అయితే తేల్చి చెప్పడం జరిగింది. అంటే పేరేమో ఏఆర్ డైరీది, కానీ టెండర్లు ఎవరు దక్కించుకున్నారు? వైష్ణవి డైరీ దక్కించుకున్నారు. సో ఇది కుదరదు. వాస్తవానికి టెండర్ ఏ సంస్థ అయితే దక్కించుకుంటుందో ఆ సంస్థే సరఫరా చేయాల్సి ఉంటుంది. బట్ ఆ పేరుతో వీళ్ళు దక్కించుకున్నారు. ఎందుకంటే వైష్ణవి డైరీకి అంత క్యాపబుల్ లేదు కాబట్టి, వైష్ణవి డైరీ అనర్హురాలుగా అందులో ఉంటుంది కాబట్టి ఆ టెండర్లలో ఏఆర్ డైరీని ముందు పెట్టి నడుపుండొచ్చు. సో దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు చేశారు. సో వీళ్ళు ఏం చేశారు? వీళ్ళకి అంత సామర్థ్యం లేదు కాబట్టి బోలే బాబా దగ్గరికి వెళ్ళారు. పోనీ బోలే బాబాకి అంత సామర్థ్యం ఉందంటే బోలే బాబాకి కూడా అంత సామర్థ్యం అయితే లేదనే చెప్పాలా. సో ఏఆర్ డైరీ ముందును పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు, ఇతరత్ర పత్రాలు ఉపయోగించి టెండర్లలో పాల్గొన్నట్టు గుర్తించారు. అసలు బోలే బాబాకు భారీ ఎత్తున నెయ్యిని ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదని, ఆ సంస్థ మిగతా చోట్ల సేకరించి సరఫరా చేసిందని కూడా గుర్తించారు. ఇక్కడ ఇంకో కొసమెరుపు ఏంటంటే, బోలే బాబాకి అంత సామర్థ్యం లేకపోగా అది ఇంకో 10 మంది దగ్గర 20 మంది దగ్గర సేకరించిందంట. అలా సేకరించి వీళ్ళకి ఇచ్చిందంట. వాస్తవానికి అలాంటి వ్యక్తులకు టెండర్ ఇవ్వకూడదు. అలా అయితే డైరెక్ట్ టీటీడీఏ సేకరించుకుంటుంది కదా అందరి నుంచి, ఎందుకు మీకు టెండర్ ఇచ్చింది? సో ఇలాగా ఇదన్నీ కూడా సిబిఐ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. సో వీటిపై వేసిన ప్రశ్నలకు డైరీ ప్రతినిధుల నుంచి అయితే సమాధానం లేదు. అడ్డంగా దొరికిపోయాక సమాధానం ఏమొస్తుంది? ఇక అసలు కోసం మెరుపు చూడండి. ఇక్కడ బోలే బాబా నుంచి కిలో నెయ్యి 355 రూపాయలకు కొనుగోలు చేసి వైష్ణవి డైరీ ఏఆర్ డైరీకి 319 రూపాయలకే సరఫరా చేసినట్టుగా రికార్డుల్లో ఉందంట. ఇక్కడ 355 రూపాయలకు కొనుగోలు చేశారు. ఇది బోలే బాబా నుంచి. ఓకే, బాగుంది. అయితే ఈ నేతిని 319 రూపాయలకే
ఏఆర్ డైరీకి వైష్ణవి డైరీ ఇచ్చినట్టుగా రాశారు. 319 రూపాయలకే వైష్ణవి డైరీకి ఇచ్చినట్టుగా రాశారు. 19 రూపాయలు 80 పైసలు, పోనీ 320 రూపాయలు అనుకోండి, 320 రూపాయలకి ఇచ్చారు. మరి ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత ఉంది? దాదాపుగా 35 రూపాయల వ్యత్యాసం ఉంది. ఈ 35 రూపాయల లాభం అయితే ఓకే, కానీ 35 రూపాయల నష్టం. భోలేబాబా నుంచి 355 రూపాయలకు కొని 320 రూపాయలకు నువ్వెలా సరఫరా చేస్తావు? 35. ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా జరుగుద్దా ఇది? ప్రపంచంలో ఏ వ్యాపారం అయినా సరే ఎక్కువ రేటుకు కొని తక్కువ రేటుకు అమ్ముతాడా? ఒకవేళ అమ్మాడు అంటే దానికి రీజన్స్ ఉంటాయి. అది కాలం అయిపోయిందై ఉండాలి, చెడిపోయిందై ఉండాలి, పాడైపోయిందై ఉండాలి, లేదా పనికి రాకుండా పోతుంది కాబట్టి ఎంతకో అంతకి తోసేయాలి కాబట్టి ఇచ్చేయాలి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆఫర్ సేల్స్ అని పెడుతుంటారు చాలామంది. ఆఫర్ సేల్స్ అంటే ఏంటంటే ఏదో తక్కువకి ఇచ్చేస్తున్నారు అనుకుంటారు. తక్కువకి ఇచ్చేది కాదు. ఆడు అమ్మగా ఏదైతే కొంత మిగిలిపోద్దో, ఇక ఎంత సరుకు వచ్చినా కానీ ఆ సరుకు అలాగే మిగిలిపోద్ది, దాన్ని ఎవడో తీసుకోడు. ఆ సరుకుని ఆఫర్లో పెట్టి అమ్మేస్తాడు. అది కూడా నష్టానికి ఏం అమ్మడు, కనీసం కొన్న రేటుకు అమ్ముకుంటాడు. ఇది లాజిక్, ఇది వ్యాపారంలో ఉండే టెక్నిక్, ఇది బహిరంగ సత్యం ఇది. మరి నువ్వేలాగ 35 రూపాయలకు తక్కువకి ఇచ్చావా భోలేబాబా నుంచి తీసుకుని? ఇక్కడ దొరికిపోలేదా? నువ్వు కేజీని నెయ్యి తీసుకుని అందులో కేజీ కలిపితేనే కానీ నువ్వు ఇవ్వలేవు. కేజీని 2 కేజీలు చేస్తేనే కానీ నువ్వు ఇవ్వలేవు. పైగా 35 రూపాయల నష్టం పక్కన పెట్టి మళ్ళీ నీకెంతో కొంత లాభం రావాలి కదా ఇందులో. సో ఇక్కడే దొరికిపోయారు. సో ఇదే వ్యవహారం పైన కూడా సిబిఐ అయితే ప్రశ్నించింది. 319 రూపాయలు 80 పైసలకే సరఫరా చేసినట్టు రికార్డులో ఉంది. ఎక్కువ ధరకు కొని తక్కువ మొత్తానికి సరఫరా చేయటం ఎలా సాధ్యం? కల్తీ చేయలేదా అని ప్రశ్నించగా వారి నుంచి అయితే స్పందన రాలేదు. ఇక ఆయా డైరీల ఉత్పత్తి సామర్థ్యం అంతా, వాళ్ళు పాలు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారనే వివరాలను కూడా ఆ సిబిఐ బృందం అయితే రాబట్టింది. టీటీడీ ఏఆర్ డైరీతో ఒప్పందం చేసుకుంటే వైష్ణవి డైరీ నుంచి ఎందుకు సరఫరా చేశారు? అలాగే మార్కెట్లో కిలో నెయ్యి ధర దాదాపుగా 500 రూపాయలు ఉంటే మీరు 320 రూపాయలకే ఎలా సరఫరా చేశారు? సో ఇలాంటి అన్ని ప్రశ్నలు కూడా జరగటం జరిగింది. ఇక అసలు విషయం మనకు తెలిసిందే. జూలై 6, 17 తారీఖుల్లో వచ్చిన మొత్తం 8 లారీలు వస్తే అందులో ఒక 4 లారీలను నేటి క్వాలిటీ తగ్గిందని అనుమానంతో టెస్టుకు పంపితే, ల్యాబ్కి ఎన్డీడీబీకి పంపితే, అది నేషనల్ ల్యాబ్ టెస్ట్, అదేమి ఇక్కడ రాష్ట్రంలో చేసేది కాదు, గుజరాత్. సో అక్కడికి పంపితే ఇది ప్యూర్ నెయ్యి కాదు, ఇందులో జంతు కొవ్వు పదార్థాలతో పాటు మరికొన్ని కలిశాయి అనేది వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. దాని తర్వాతే ఈ ఇష్యూ అంతా కూడా బయటకు వచ్చింది అనుకోండి. ఇదంతా వేరే వ్యవహారం. సో ఏది ఏమైనా మొత్తంగా ఈ టీటీడీ లడ్డూ కల్తీ వ్యవహారంలో ఇప్పుడు 4 సిబిఐ అధికారులు అరెస్టు చేయటం అనేది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ రోజు ఏదైతే లడ్డూ కల్తీ జరిగిందని చెప్పారో దానికి నిజరూపమే ఈ రోజు అరెస్టులు అనేది కూడా తెలుస్తుంది. ఇదేమి రాష్ట్ర పోలీసులు చేసిన అరెస్టులు కాదు, పోనీ ఏళ్ల మీద నింద నెట్టేద్దామంటే. పైగా నేను ఇందాకే చెప్పా, ఈ అరెస్టులు ఈ విచారణలు కాసేపు పక్కన పెడదాం. నువ్వు 355 రూపాయలకు కొని 300 రూపాయలకి 20 రూపాయలకి ఎలా ఇచ్చావో చెప్పు. ఆ వ్యాపారం ఆ ట్రిక్ ఏంటో చెప్పు. 35 రూపాయల నష్టానికి ఎలా ఇచ్చావో చెప్పు. కాబట్టి అడ్డంగా దొరికిపోయారు. ఈ వ్యవహారంలో ఎప్పుడైతే ఆ సిబిఐ దూకుడు పెంచిందో దీని వెనక ఇప్పుడు సిబిఐ ఏం చేసిందంటే రాజకీయ కోణంలో దృష్టి పెట్టింది. ఈ టెండర్లు దక్కడానికి రీజన్ ఏంటి అంటే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న టెండర్లు ఎలా దక్కాయి, దీని వెనక ఎవరి ఒత్తిడి ఉందనే అంశాల మీద కూడా దృష్టి పెట్టింది. దీంతో వైసీపీ నేతల వెన్నులో అయితే వణుకు మొదలైంది. ఏదేమైనా మొత్తంగా ఈ సిబిఐ అధికారులు 4 అరెస్ట్ చేయటం అనేది ఇప్పుడు తెలుగు వారందరిలో కూడా చర్చనీయాంశంగా మారింది.